ఒక పంటకి పెట్టే పెట్టుబడితో 2 పంటల ఆదాయం వస్తే ఎలా ఉంటుంది? పొలానికి వేసే కంచె కూడా కాసులు కురిపిస్తుంటే రైతన్నలకు అంతకన్నా కావాల్సిందేముంది? ఇంతకీ అదేం పంట అనుకుంటున్నారా? అదేనండి వాక్కాయ. ఇటీవలి కాలంలో చాలా మంది రైతులు ప్రధాన పంటగా బార్డర్ క్రాప్గా పెట్టుకుంటున్నారు. అయితే ఈ మొక్కలు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది రైతులు నర్సరీలను పెంచుతూ వాటి ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. శివారు భూములు, అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న భూముల్లో వన్యమృగాలు, కోతుల బెడద ఎక్కువవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు కోతులైతే గుంపులు గుంపులుగా గ్రామాలపై దండెత్తుతున్నాయి, పంటలను నాశనం చేస్తున్నాయి. చాలా జిల్లాల్లో ప్రధానంగా కోతుల బెడద రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పంట పొలాల నుండి కోతులను తరిమికొట్టడానికి చాలా రకాల ప్రయోగాలు చేసినప్పటికీ వీటిని అదుపు చేయలేకపోతున్నారు. కొందరు రైతులైతే వన్యప్రాణుల నుండి పంటను కాపాడేందుకు అధిక ఖర్చు చేసి వివిధ రకాల కంచెలను వేస్తున్నారు. వీటిలో కొన్ని విద్యుత్ కంచెలు, బయోఫెన్సింగ్లు, తాత్కాలిక కంచెలు కొన్ని. ఆర్థికంగా లేని రైతులు ప్రధాన పంట చుట్టూ బార్డర్ క్రాప్గా వాక్కాయ లాంటి మొక్కలు నాటుకుంటున్నారు. బార్డర్ క్రాప్ అంటే పొలం చుట్టూ జీవకంచెగా మొక్కలను పెంచడం. వాక్కాయ మొక్కలు ముళ్లతో పొడవైన పొదలుగా పెరుగుతాయి కాబట్టి ఇవి పొలాలకు సహజమైన, పటిష్టమైన కంచెగా ఉపయోగపడతాయి. ఇది పంటను పశువులు, కోతుల బారి నుండి రక్షించడమే కాకుండా పర్యావరణానికి మేలు చేస్తుంది. దీంతో వాక్కాయ మొక్కలకు డిమాండ్ పెరిగింది. దీనినే అదనుగా చేసుకుని కొందరు రైతులు వాక్కాయ నర్సరీలను పెంచుతున్నారు. మాది ప్రకృతి నర్సరీ, కులాన నర్సరీ. మేము అనేక రకాల మొక్కలు పెంచుతాం. అందులో విధంగా రైతులకి చాలామంది కోతులు అడుగు పందుల నుంచి బెడద నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. తోటలకి మాకు ఫినిషింగ్ వేసుకోలేకపోవడం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వాక్ అనేది ఈ గరుండ వాక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందంటే మనకి ఎకరానికి వచ్చి మొక్క 6 అడుగులకు మొక్క వేసుకోవచ్చు. ఎకరానికి వచ్చి 300 పడతాయి. లేదు అంటే 400 చిక్కదనం కావాలనుకుంటే 4 అడుగులకు మొక్క వేసుకోవచ్చు. అలాగే వేసుకుంటే కనీసం 350, 400 మొక్క దాకా వేసుకోవచ్చు. వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కింద ఫినిషింగ్ బాగా పనిచేద్దండి. మనకు వాక్ మొక్క వచ్చేసరికి ఫినిషింగ్ అంటే బాగా దగ్గరికి ఉండేటప్పటికి కోతి కానీ అడుగు పంది కానీ దీని మీద చెయ్యి కానీ దాని మీద కాలు కానీ ఎదర వేసుకొని పెట్టలేదు. ఇది ఎందువల్లంటే దీనికి ప్రతి ఆకుకి ముళ్ళు ఉంటుంది. ఈ ముళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటంటే మెయిన్ ప్లస్ వచ్చింది మనకి రైతుల ప్లస్ ఏంటంటే ఇది ఒక రకంగా ఫినిషింగ్ ఉపయోగపడుతుంది. ఇంకో రకంగా మనకి సంవత్సరంన్నర దాటిన తర్వాత కాడ నుంచి కాపు మనకి వాక్కాయలు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇది కేజీ వచ్చేసరికి మనకి రైతుకి 40 నుంచి 50 రూపాయలు, 60 రూపాయలు మార్కెట్ని బట్టి మనం అమ్ముకోవచ్చు. మాది ఏదైనా సరే మేము క్లోనింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇప్పుడు కూడా అంటూ అనేది ఏంటంటే లేట్గా అవుద్ది. క్లోనింగ్ వచ్చేటప్పటికి మనకి ప్రతిదీ కూడా ఏ చెట్టు అయినా సరే 1 year లోపల కూడా మనకి కాపు వస్తుంది. ఏ చెట్టు అయినా తైవన్ నిమ్మ కానివ్వండి, తైవన్ జామ కానివ్వండి, ఇది దానిమ్మ కానివ్వండి. ఇప్పుడు ఇది వాక్ కూడా అంతేనండి. వాక్ కూడా మనకు 1.5 year దాటిన కాడి నుంచి మనకి ఇది మనకు కాపు వస్తుంది. మనకి ఏదైనా సరే మన చెట్టు క్లోనింగ్ చేసుకోవాలండి. మినిమం టెంపరేచర్ 40-50 ఉంటుంది టెంపరేచర్. ఆ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తేనే ఇది వస్తుంది. మేము పెట్టే మందు తాళకం, ఐబీ ఈ రెండింటి వల్ల మనకి రూటింగ్ వస్తుంది. ఈ మనం పై మందు రావాలి. మనకి హీట్కి ఏంటంటే చాంబర్ హీట్కి చిగురు వస్తుంది. ఇది టెంపరేచర్ ఉంటేనే మన క్లోనింగ్ సక్సెస్ అవుతుంది సార్ మనకి ఎప్పుడైనా సరే. అదే మనకి అంటుకోండి మనకి సక్సెస్ రేట్ బయటే ఉంటుందండి. అదేంటంటే 50-50 అండి. ఎంత వస్తే చెప్పలేమండి. వచ్చిన కాడికి ఇప్పుడు 100 పెట్టామనుకోండి 40 రావచ్చు, 30 రావచ్చు. అదే క్లోనింగ్ అనుకోండి 100 పెడితే 90 కంపల్సరీ వస్తాయి. 80-90 వస్తాయి. మొక్కను వచ్చేప్పటికి మనకి 30 నుంచి 40 రూపాయల మధ్యలో ఉంటుందండి. ఇది ప్రతి మొక్క కూడా 30 నుంచి 40 రూపాయలు మొక్క సైజుని బట్టి, ప్యాకెట్ సైజుని బట్టి మనకి రేట్ ఉంటుంది సార్. ఇది చాలామంది రైతులు వందల ఎకరాలు కొంటున్నారు. వాళ్ళకేమో సుడిదారికి ఫినిషింగ్ వేసుకోవడానికి కాలువలు అడ్డు చేయొచ్చు, ఇబ్బంది పడుతున్నారు. లేదా అలాగే అవసరం లేకుండా ఈ వాక్ మొక్కను ఏంటంటే మీరు వేసిన జామ మొక్క పక్కనే సుడిదారికి బార్డర్ సుడిదారిగా ఇది 4 అడుగులకు మొక్క వేసుకోవచ్చు, 6 అడుగులకు మొక్క వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 4 అడుగులకు మొక్క వేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ దగ్గరగా ఉంటుందండి. ఇది దగ్గరికి వేసుకోవడం ఏంటంటే రైతు ఇంకా వేరే దాని గురించి ఇబ్బంది పడవలసిన లేదు. కాపు నాకు ఇక కోతుల వల్ల పోద్ది, నాకు చాలా డ్యామేజ్ ఇబ్బంది పడుతున్నాను, నేను వాటి గురించి అడుగు పందుల గురించి చాలా ఇబ్బంది పడుతున్నాను అనేసి ఏమి ఉండదు. ఇక వాక్ మొక్క అనేటప్పుడు చాలా సెక్యూరిటీ పరంగా రైతుకి చాలా ఉపయోగపడుతుంది. మనం స్టార్టింగ్ నుంచి 4-5 నెలలు మనకు మొక్క అండి. ఇది 4-5 నెలలు దాటిన కాడి నుంచి మొక్క మనకి ప్యాకెట్ సైజ్ వచ్చేస్తాయి. మనకి మినిమం అడుగులోపు వస్తుంది కంపల్సరీ. అడుగు మెయిన్ అంటే ప్రతి ఒక్కరు కూడా 5 నెలలు మొక్క వయసు చూడాలి. 5 నెలల నుంచి 6 నెలల లోపు మొక్క అయితే మనం తీసుకెళ్ళి ప్రతి రైతు వేయచ్చండి.